హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూసమ్ కిచెన్. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా, మరియు ఈ పచ్చడిని మనం అతి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1/2 kg ఉసిరికాయని తీసుకున్నాను. దానిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలానే ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్లోకి షిఫ్ట్ చేసుకొని మరొక క్లాత్ సహాయంతో ఏమాత్రం తడి అనేది లేకుండా ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా తుడుచుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా ఓపికగా అన్నీ తుడుచుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 కిలో వరకు ఆయిల్ని వేసుకుందాం. మనం 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాం కదా, దానికి 1/2 కిలో ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం 1/2 కిలో ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ అనేది వేడవ్వాలి. ఈ ఆయిల్ అనేది వేడయ్యేలోపు మనం ఒక 3 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకుందాం. ఈ 3 పెద్ద సైజు నిమ్మకాయలు అనేవి కొంచెం పండువి, జ్యూస్ ఎక్కువ ఉన్నవి ప్రిఫర్ చేయండి. ఇవి తీసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు 2గా కట్ చేసుకుందాం. ఇలా 2గా కట్ చేసుకున్న తర్వాత వీటిలోని జ్యూస్ని అనేది మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా అన్ని నిమ్మకాయల్లోనే నిమ్మరసం అనేది ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని వడగట్టుకోవాలి. మనకి గింజలు అనేవి లేకుండా ఇలా జ్యూస్ని అనేది సపరేట్ చేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఉసిరికాయలకు కూడా ఇలా చిన్నగా ఒక్కొక్క ఘాటు పెట్టుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈవెన్గా లోపల వరకు అన్నీ కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని వేడి నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు, ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలండి. చాలా తక్కువ టైంలోనే మనకి ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి అండ్ ఉడికిపోతాయి కూడా. చూసారు కదా, ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి, అవి కూడా ఓపెన్ అయ్యాయి. ఇలా అన్నీ ఓపెన్ అయ్యాయి అంటే ఇవి ఈవెన్గా లోపల వరకు కుక్ అయ్యాయి అని అర్థం అండి. ఇలా అవ్వాలి మనకి. ఇలా అయిన తర్వాత మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం వీటిని కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే నూనెలోకి వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకుందాం. ఈ వెల్లుల్లి ముద్ద అనేది మనం ఇక్కడ 1/2 వంతు వరకు ఇక్కడ వాడుతున్నాము. మిగతా మనం ఒక 1/2 వంతు మాత్రం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ వరకు జీరాని యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుతూ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇలా 2 స్పూన్స్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తూ ఒక 2 to 3 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక 10 వరకు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇవి క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కరివేపాకును యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని, చూసారు కదా, ఈ ఎండుమిర్చి ఇవన్నీ ఈవెన్గా కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లోకి 1 కప్ వరకు, అంటే 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి, ఆ కారంని దీనిలోకి యాడ్ చేసుకున్నాను. అలానే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నిమ్మరసం తీసుకున్నాం కదా, ఆ నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు మెంతిపిండిని యాడ్ చేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం వెల్లుల్లి ముద్ద, దానిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఉసిరికాయలని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటికీ కోట్ చేసుకుందామండి. ఈ మనం ముందుగా కలుపుకున్న ఈ స్పైసీ పార్ట్ అనేది మన ఉసిరికాయలకి పట్టే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చల్లారిన పోపు మిశ్రమాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇది ఇలా కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో యమ్మీగా అనిపిస్తుంది. చూడగానే తినాలనిపించే ఉసిరికాయ పచ్చడిని కంపల్సరీ అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మిగతా పోపు పార్ట్ని కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో నోరూరించే ఉసిరికాయ పచ్చడి అనేది చాలా ఈజీగానే రెడీ అయిపోతుంది.
ఈ ముక్కలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు అప్పుడప్పటికి కూడా తినేసేయచ్చు, అంత బాగుంటాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. నెక్స్ట్ డేకి తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.